శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాస భగవాననే నమః. ఎలాంటి విఘ్నములు కూడా లేకుండా చూడమని విఘ్నేశ్వరుడిని, చదువుల తల్లి జ్ఞానమంజరి అయినటువంటి సరస్వతీ మాతని, భగవద్గీతను సర్వమానవాళికి ప్రసాదించిన శ్రీకృష్ణ పరమాత్మని, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదములని పిలవబడే 4 వేదములే కాకుండా పంచమ వేదమైన మహాభారతాన్ని, మహాభారతంలో ఉండే 18 పర్వములను ఛందస్సుతో రచించి ప్రసాదించిన వేదవ్యాస మహర్షిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ భగవద్గీతని ప్రారంభించుకుంటున్నాం. భగవద్గీత మహాభారతంలో ఉన్న 18 పర్వములలో 6వ పర్వమైన భీష్మ పర్వంలోనిది. అసలు భగవద్గీతను ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి, చదివితే వచ్చే ప్రయోజనం ఏంటో చూస్తే, విద్యార్థులు క్రమశిక్షణ కోసం భగవద్గీతని చదవాలి. యువకులు ఎలా జీవించాలో తెలుసుకోవడం కోసం భగవద్గీతని చదవాలి. వృద్ధులు ఎలా మరణించాలో తెలుసుకోవడం కోసం భగవద్గీతని చదవాలి. అజ్ఞాని జ్ఞానం కోసం భగవద్గీతని చదవాలి. విద్యావంతులు వినయం కోసం భగవద్గీతని చదవాలి. ధనవంతులైతే దయ కోసం భగవద్గీతని చదవాలి. కలలు కన్నవాళ్ళు ఆ కలలను సాధించడం కోసం భగవద్గీతని చదవాలి. దుర్బలులు బలం కోసం భగవద్గీతని చదవాలి. అదే బలవంతులైతే దిశానిర్దేశం కోసం భగవద్గీతని చదవాలి. వినయవంతులు ఔన్నత్యం కోసం భగవద్గీతని చదవాలి. అలసిపోయిన వాళ్ళు విశ్రాంతి కోసం భగవద్గీతని చదవాలి. అశాంతిగా ఉన్నవారైతే శాంతి కోసం భగవద్గీతని చదవాలి. సందేహస్తులు సమాధానం కోసం భగవద్గీతని చదవాలి. దుఃఖపడేవాళ్ళు సుఖం కోసం భగవద్గీతని చదవాలి. అదే సుఖపడేవాళ్ళు ఎల్లప్పుడూ ఈ సమయం మనతో ఉండదు అని తెలుసుకోవడం కోసం భగవద్గీతని చదవాలి. రోగంతో బాధపడేవారు ఉపశమనం కోసం భగవద్గీతని చదవాలి. పాపులు పాప విముక్తి కోసం భగవద్గీతని చదవాలి. అన్వేషి మోక్షం కోసం భగవద్గీతని చదవాలి. చివరకు మానవులందరూ కూడా మార్గదర్శనం కోసం భగవద్గీతని చదవాలి. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయములున్నాయి. మీరు ప్రతి అధ్యాయము పేరు చివర గనక జాగ్రత్తగా గమనిస్తే యోగం అని వస్తుంది. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమయోగం, జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మయోగం, రాజవిద్యా రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగయోగం, గుణత్రయ విభాగయోగం, పురుషోత్తమ ప్రాప్తియోగం, దైవాసుర సంపత్ విభాగయోగం, శ్రద్ధాత్రయ విభాగయోగం, మోక్ష సన్యాస యోగం. అసలు ఏంటి యోగం అంటే అర్థం? యోగం అంటే కలయిక, ఐక్యత, కూడిక. జీవాత్మని పరమాత్మని కలిపే మార్గం ఏదైతే ఉందో దాన్నే యోగం అంటారు. జీవాత్మ అంటే మనలో ఉండే ఆత్మ, పరమాత్మ అంటే భగవంతుడు. ఈ జీవాత్మని పరమాత్మని ఈ కలిపేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్నే యోగం అంటారు. ఉదాహరణకి ఒక సముద్రాన్ని భగవంతుడి కింద భావిస్తే, ఆ సముద్రంలో ఉండేటువంటి నీరు ఆవిరయ్యి మేఘముగా మారి తిరిగి వర్ష రూపంలో పర్వతాల మీద కురిసి ఆ నీరంతా నదిగా ప్రవహించి ప్రాణులన్నిటికీ ఆహారమైన ఎన్నో పంటలను పండించి ప్రాణుల దాహాన్ని తీర్చి శరీరంలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించి ఎన్నో విధాలుగా ఉపయోగపడి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ తిరిగి సముద్రంలోకి ఏ విధంగా అయితే చేరుకుంటుందో, అదేవిధంగా భగవంతుడి నుంచి వేరుగా అయిపోయిన మనం గత జన్మలలో పాపము పుణ్యము కూడా చేసుకోవడం వల్ల మనం మానవులుగా జన్మించాం. కేవలం పాపము మాత్రమే చేయడం వల్ల కొన్ని ప్రాణులు చాలా జన్మల నుండి నోరు లేక జ్ఞానం లేక పశువులుగా జన్మిస్తున్నాయి. ఒక్కసారి పశువులుగా జన్మించిన తర్వాత పుణ్యం చేసుకోవడం అనేది వాటికి అసలు సాధ్యమే కాదు. ఉదాహరణకి ఒక ఎద్దుని తీసుకుందాం.
దానికి తండ్రి ఎవరో తెలియదు. కొంతకాలానికి తల్లి నుంచి కూడా దూరం అయిపోతుంది. జీవితాంతము ఒక బానిసలా బతుకుతుంది. రైతు విపరీతమైన బరువులు మోయిస్తాడు, బరువులు లాగిస్తాడు, కావలసినంత పని చేయిస్తాడు. చెయ్యకపోతే కొరడాతో కొట్టి మరీ చేయిస్తాడు. నన్ను కొడతావా, నేను నీ మీద పోలీస్ కేసు పెడతాను అని అనడానికి కుదరదు. కాళ్ళు నొప్పొచ్చినా, తల నొప్పొచ్చినా, జ్వరం వచ్చినా, కడుపులో నొప్పొచ్చినా దానికి చెప్పడానికి నోరు లేదు. భగవంతుడు నోరు ఇవ్వలేదు. ఎండలో, చలిలో, దోమల్లో, చివరికి అది వేసిన మలమూత్రములలో పడుకోవడం తప్ప దానికి వేరే దిక్కు లేదు. ఆ జన్మకి కేవలం కష్టాన్ని మాత్రమే భరించాలి. పుణ్యం చేయడం దానికి ఒక్కనాటికి సాధ్యం కాదు, కానీ మనుష్యులుగా పుట్టిన మనకి సాధ్యం. పుణ్యకర్మలను చేసి భగవంతుడి దగ్గరికి చేరుకోవడం కోసం భగవంతుడు ప్రసాదించిన ఈ 18 మార్గములు ఏవైతే ఉన్నాయో అవే భగవద్గీతలోని 18 యోగములు. ఇది యోగం అంటే అర్థం. జై శ్రీరామ్. హరే కృష్ణ.